పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ అటు దౌత్యపరంగా ఇటు సైనిక పరంగా ఏకాకిని చేస్తోంది కేంద్రం. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాది దేశం జీవితాంతం పశ్చాత్తాపడే నిర్ణయం తీసుకుంది. పాక్ జీవనాడి సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. అయితే దీన్నో పిరికిపందు చర్యగా అభివర్ణించింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ముష్కర మూకల దాడి తర్వాత భారత్ ఊహించని నిర్ణయం తీసుకుంది. దాడి తర్వాత భారత్ మాక్సిమం సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని ఊహించింది పాకిస్తాన్. సైన్యాన్ని సరిహద్దుల్లో మోహరించింది. భారత్ దాడి చేస్తే జవాబిచ్చేందుకు సిద్ధమైంది. అయితే సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది భారత్. వాస్తవానికి గతంలో పాక్తో యుద్ధాలు, సైనిక ఘర్షణలు జరిగినప్పుడు కూడా దయతో భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయకుండా కట్టుబడింది. ఎందుకంటే ఆ నదుల జలాలు పొరుగు దేశానికి జీవనాడు. కానీ ఈసారి సహన నశించిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. I don't know how to tell the Pakistan government. They want to think, the Pakistan government, the terrorism is not a medicine of the person. They are very poor condition now. If the central government already started to cut down water and so on, so many things, now they are coming very merciless. Even they don't have food into heat in Pakistan. I am seeing everyday papers. The international cricket teams not to go, they are not interested to go Pakistan. The situation like that. Why they are doing like that? I am sorry to say this. The Pakistan government must learn from other countries, the neighbor countries like India. నిజానికి ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి పంపిణీలో సింధు జలాల ఒప్పందం ఒకటి. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ దీన్ని కుదుర్చుకున్నాయి. 6 నదుల నీటిని భారత్, పాక్ పంచుకున్నాయి. సింధు, జీలం, చీనాబ్ నదుల నీరు పాకిస్తాన్ కు దక్కింది. ఇవి కాకుండా బియాస్, సట్లెజ్ జలాలు కూడా వెళుతూ ఉంటాయి. ఇక భారత్ ఈ నదుల్లో ప్రవహించే నీటిని పాక్ కు చేరేలా వాడుకోవాలి. అంటే జల విద్యుత్ ఉత్పత్తి వంటి వాటికి మాత్రమే వినియోగించాలి. పాకిస్తాన్ ఈ నదుల నీటిపైన ఆధారపడి ఉంది. మన దేశం గుండా ఈ నదులన్నీ పాకిస్తాన్ కు వెళ్లి అక్కడి నుంచి అరేబియా సముద్రంలో కలుస్తూ ఉంటాయి. పాక్ ఈ నీటిపైనే ఆధారపడింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎన్ని సంఘర్షణలు జరిగినా భారత్ మానవీయ కోణంలో ఈ ఒప్పందాన్ని కొనసాగించింది. సింధు నది నీటి ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్ ఎడారిలా మారే ప్రమాదం ఉంది. ఈ నీటి సరఫరా అత్యధికంగా ఈ నదులపైనే ఆధారపడింది. కోట్లాది పాక్ ప్రజల తాగునీటి అవసరాలకు ఈ జలాలను వాడతారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాలు నేరుగా ఈ నదుల నీటినే ప్రజలకు అందిస్తూ ఉన్నాయి. పాక్ వ్యవసాయానికి వాడే నీటిలో 80% ఈ ఒప్పందం కింద లభించేదే. 16 లక్షల హెక్టార్లు సాగవుతూ ఉంటాయి. ముఖ్యంగా పాక్ రాజకీయాలు, సైన్యాన్ని శాసించే పంజాబ్, సింధ్ ప్రావిన్స్లకు ఇది జీవనాడి. పాకిస్తాన్ జీడీపీలో 23% వ్యవసాయం నుంచే లభిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 68% ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారు. పాకిస్తాన్ ఆహార భద్రతకు సింధు నది నీరు అత్యంత కీలకమైంది. పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి కరువులో ఉంది. ఆ దేశ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వాన స్థితికి చేరింది. భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉప్పు నీరు చొచ్చుకొస్తోంది. పాకిస్తాన్ విద్యుత్తుకు కీలకమైన మంగళ డ్యాంను జీలం నదిపై నిర్మించారు. ఇది ఏటా ఆ దేశ విద్యుత్ ఉత్పత్తిలో 8% ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక సింధు నదిపై నిర్మించిన తర్పిల డ్యాం పాక్ వినియోగంలో 16%కి సమానమైన విద్యుత్తును తయారు చేస్తోంది. తాజాగా సింధు జలాల ఒప్పందంతో పాక్ లో 24% జల విద్యుత్తుపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ నదుల్లో నీటిని ఎగువనున్న భారత్ ఆపేస్తే అంతే సంగతులు. నదిలో నుంచి నీరు కిందకి వెళ్తా ఉంటుంది, కానీ అది మన భారతదేశం దయతో వెళ్తా ఉన్నది. ఆ అగ్రిమెంటు మాకు హక్కు ఉన్నది నది అనేది పాకిస్తాన్కి లేకుండా అవమాన పరిస్థితిలో నీరు ఇస్తున్నాం. అది పెద్ద షాక్. ఇప్పుడు 60 నుంచి 65 సంవత్సరాలు పాకిస్తాన్తో ఎంత గొడవ వచ్చినా ఈ సింధు ట్రీటీ ముట్టుకోలేదు. ఈ విషయం మీద ముట్టుకున్నామంటే ఇది పెద్ద మెసేజ్. పాకిస్తాన్కి భారతదేశం సీరియస్ అయిందని చెప్పటం, ఆప్ చేయటం వరకు మనకి ప్రస్తుత సస్పెండ్ చేసే హక్కు ఉన్నది. వాళ్ళు కోర్టుకి వెళ్ళినా ఆ అగ్రిమెంట్లో ఏమున్నదంటే ఈ నది మేము పంచుకుంటున్నాం, మేము నీరు ఇస్తున్నాం, పైనుంచి నీరు ఇస్తున్నాం అంటే మంచితనానికి ఇస్తున్నాం, గుడ్విల్ కోసం ఇస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే కోర్టుకు పాకిస్తాన్ వెళితే అది ఒప్పందాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే పైన నదులు ఎవరి కంట్రోల్లో ఉంటాయో వాళ్ళకి ఎక్కువ హక్కు ఉంటుంది. కానీ ఇది పెద్ద వార్నింగ్ సిగ్నల్ పాకిస్తాన్కి ఎప్పుడు లేని వార్నింగ్ మాత్రం వెళ్ళింది.
మేము ఎంతవరకైనా వెళ్తాం, మీ ప్రవర్తన బాగోలేదని మాత్రం పెద్ద మెసేజ్ మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్కి, ప్రపంచానికి పంపించారు. ఈవేళ మిగతా విషయాలు కూడా ముందరకు వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఇండస్ ట్రీటీ మళ్ళీ రేపోయే సస్పెన్షన్ ఎత్తేమని మాత్రం కనపడలేదు. ఇది ఒక సీరియస్ ఇష్యూ. పాకిస్తాన్ భారతదేశ సంబంధాల మధ్యన ఇది ఒక కొత్త వ్యవహారం అని మాత్రం మనం గుర్తెచ్చుకోవాలి. సింధు నదికి ఎగువ భాగాన ఉన్న భారత్ కు ఎన్నో అవకాశాలున్నాయి. ఈ నదులపై డ్యాంలు కట్టవచ్చు. వెంటనే ఇది సాధ్యం కాకపోయినా 4-5 ఏళ్లలో పాకిస్తాన్ కు నీరందకుండా చేసే వీలుంటుంది. ఈ ఒప్పందం వల్ల సింధు, జీలం, చీనాబ్ నదుల ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు భారత్ చేపట్టకూడదు. అసలు అగ్రిమెంటే లేకపోతే ఈ నదులపై భారత్ నచ్చినట్లు ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు. నిర్మాణాలు పూర్తయితే పాకిస్తాన్ గొంతు ఎండినట్లే. పంజాబ్, సింధ్ ప్రావిన్స్లు దెబ్బతింటే పాకిస్తాన్ ఈ భూమిపై ఉన్నా లేనట్లే. ఇప్పటికే బలూచిస్తాన్లో జనం ప్రత్యేక దేశం కోసం ఉద్యమిస్తున్నారు. 1947లో బ్రిటిష్ ఇండియా విభజించబడినప్పుడు టిబెట్ లో ప్రారంభమై భారతదేశం, పాకిస్తాన్ రెండింటి గుండా ప్రవహించే సింధు నదీ వ్యవస్థ ఆఫ్ఘనిస్తాన్, చైనాలోని కొన్ని ప్రాంతాలను కూడా తాకుతుంది. 1948లో భారతదేశం పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ సమయంలో పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. ఐక్యరాజ్య సమితి తటస్థ 3వ పక్షాన్ని చేర్చుకోవాలని సిఫార్సు చేసింది. దీంతో ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం వహించింది. సంవత్సరాల చర్చల తర్వాత కీలకమైన నదీ వ్యవస్థను శాంతియుతంగా నిర్వహించడానికి, నీటి వాటాను పంచుకోవడానికి 1960లో భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సింధు జల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిని సంప్రదించే అవకాశం ఉంది. సింధు ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేయడాన్ని పిరికిపంద చర్యగా పాక్ అభివర్ణించింది. సింధు నదిలో ప్రతి నీటి చుక్క పాకిస్తాన్దేనంటూ వాదిస్తోంది. తమ హక్కులను కాపాడుకుంటామని చెప్పుకొచ్చింది. పెహల్గాం ఉగ్రదాడికి పాక్కు ఎలాంటి సంబంధం లేదని దాయాది దేశం చెప్పుకొచ్చింది.